తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్యంత ముఖ్యమైన ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో మార్పులు చేశారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కి మేలు చేకూర్చే విధంగా కొత్త ట్యాక్స్ విధానంలో సవరణలు చేశారు. కొత్త ట్యాక్స్ విధానంలో 12 లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఓన్లీ రిబేట్ మాత్రమే, మినహాయింపు కాదు. స్లాబుల విషయంలోనూ మార్పులు చేశారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కూడా కలిపితే మొత్తం 12,75,000 రూపాయల యాన్యువల్ ఇన్కమ్ వరకు ట్యాక్స్ ఉండదు. కొందరికి అర్హతల మేరకు మరో 30,000కు పైగా రిబేట్ వర్తిస్తుంది. ఇది కూడా కలిపితే కొంతమంది 13 లక్షల వార్షికాదాయం వరకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. న్యూ ట్యాక్స్ విధానంలో మార్చిన స్లాబులు 0 నుండి 4 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. 4 నుంచి 8 లక్షల వరకు 0.5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుండి 20 లక్షల వరకు 20%, 20 నుండి 24 లక్షల వరకు 25%, 24 పైన 30% ట్యాక్స్ ఉంటుంది. ఈ స్లాబ్లను గమనిస్తే 0 నుంచి 4 లక్షలు, 4 నుంచి 8 లక్షలు, 8 నుంచి 12 లక్షలకు సైతం పన్ను రేటును నిర్ణయించారు. మరి ముందు చెప్పినట్లుగా 12 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదనుకున్నాం. మరి 12 లక్షల కంటే తక్కువ ఆదాయానికి రేట్లను ఎలా నిర్ణయించారనే అనుమానం వచ్చి కలగొచ్చు. 12 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 87A ప్రకారం రిబేట్ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ ఆ లిమిట్ గనక దాటితే మొత్తం 12 లక్షలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 75,000 స్టాండర్డ్ డిడక్షన్, 30,000 రాయితీ కూడా కలిపితే మొత్తం 13 లక్షల పైన ఆదాయం ఉన్నవాళ్ళు 12 లక్షల మొత్తంపై పన్ను కట్టాల్సిందే. ఆదాయం మొత్తాన్ని తొలుత స్లాబ్ రేట్ల ప్రకారం డివైడ్ చేస్తారు. ఉదాహరణకు ఫణి అనే వ్యక్తి ఏటా 16 లక్షలు సంపాదిస్తాడనుకుందాం. అప్పుడు అతడి ఇన్కమ్ ని 0 నుంచి 4 లక్షలు, 4 నుంచి 8 లక్షలు, 8 నుంచి 12 లక్షలు, 12 నుంచి 16 లక్షలుగా విభజిస్తారు. మొదటి స్లాబులపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అంటే ఇది మినహాయింపు. ఎంత ఆదాయం ఉన్నా సరే తొలి 4 లక్షలకు అసలు పన్ను వర్తించదు. రెండో స్లాబ్ ప్రకారం 5% చొప్పున 20,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 8 నుంచి 12 లక్షల ఆదాయం స్లాబుపై 10% లెక్కన 40,000, 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15% చొప్పున 60,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 16 లక్షల ఆదాయం ఉన్న ఫణి 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,20,000 పన్ను కట్టాల్సి ఉంటుంది. 12 లక్షల కంటే కింద ఉన్న పన్ను స్లాబులు ఆ లిమిట్ కంటే ఎక్కువ మొత్తంలో సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గత పన్ను విధానంలో 15 లక్షల ఆదాయం దాటిన వాళ్లంతా 30% పన్ను చెల్లించాల్సి ఉండేది. ఈసారి 16 నుంచి 20 లక్షలు, 20 నుంచి 24 లక్షలు, 24 లక్షలు ఆ పైన స్లాబులు కూడా తెచ్చిన నేపథ్యంలో కొంతవరకు ట్యాక్స్ భారం తగ్గుతుంది. మరోవైపు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.